హల్లెలూయా 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 హల్లెలూయా. మనం లేచి నిలబడినట్లు పాట పాడుకొని ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మనే నిర్మలించు దేవుని స్తుతించు సర్వ లోకము స్తుతించు దివ్య దైవమా. ఆమేన్. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడైన వేలాతో కొలబడుతున్న యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రభా యేసయ్యా నెలంతా ప్రభా మీ కృపను నడిపించారు నైనా తండ్రి. 4 ఆదివారాన్ని ప్రభా తండ్రి మాకు ఇచ్చినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకు అయినా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. అనేకమైన ఇరుకులు ఇబ్బందుల నుండి ప్రభా, వాతావరణ మార్పుల నుండి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ ఆదివార సమయంలో ప్రభు నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకు ప్రభా నీకే వేలాది స్తోత్రాలు తండ్రి. యేసయ్యా వాతావరణం మీ కాలంలో ఉంచుకున్నారు ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు. యేసయ్యా కన్నుని మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆయంలో ఉంచుకోండి నాయన తండ్రి. వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మా దయచేయమడుగుతున్నాను ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రము 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 నాయన తండ్రి. ఇద్దరు మాతో ఏం మాట్లాడినా ఏందారో నాయన తండ్రి మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీరే మాకు తండ్రి మీ హెచ్చరికల ప్రభావం మీకు ఎంత ప్రభావం దయచేయమడుగుతున్నాను తండ్రి. మీరే తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి ఆదరించి అంతవరకు నడిపించండి ప్రభా తండ్రి. మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ సంచారం చేయమని అడుగుతున్నాను నాయన తండ్రి. మీ శక్తి ప్రభా ఉంటే సమస్తము చేయగలము తండ్రి. మా హృదయాలను తండ్రి పరిశుద్ధపరచుకోవడానికి నాయన మా హృదయాలను ప్రభావ నీకు పరిశుద్ధపరచుకోవడానికి సహాయం దయచేయమని నాయన తండ్రి. వేసి నీ వాక్కు ద్వారా తండ్రి మా హృదయమనే తండ్రి తండ్రి నింపమని ప్రభావ తండ్రి సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన ప్రభావం చేసి పుష్పరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మందికి కూడా శుభాభివందనము తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. దావీదు కీర్తనలు 45వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. దావీదు కీర్తనలు 45వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 475వ పేజీ దావీదు కీర్తనలు 45వ అధ్యాయం 475వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకున్నాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికిదను. నా నాలుక త్వరగా వ్రాయబాని కలముల వలె ఉన్నది. శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము. ఈ బాణముల వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు. ఈ బాణముల రాజు శత్రువుల గుండెలో చచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా ఉన్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓ మీరు అపరంజితో అలంకరించుకుని ఈ కుడిపార్శ్వమున నిలుచున్నది. ఈ రాజు నీ ప్రభువు అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము.
కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, గనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెతుకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు పుట్టాపని చేసినది. విచిత్రమైన వటిగల వస్త్రములను ధరించుకొని రాజునకు ఆమె ఇంటికి రావచ్చున్నది. ఆమె వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రావచ్చున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులిద్దరూ భూమి అంతటా నీ వారిని అధికారులుగా నీకు ఇచ్చెదరు. అందరం కలిసి చూద్దామండి. తరములన్నిటిని నీ నామము జ్ఞాపకముండినట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృత్యాచితులు చెల్లించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఉద్యమంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అల్పవారిని ప్రభా, యోగ్యురాలను అయినా తండ్రి, నీ యవన రక్తములో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన అయినా తండ్రి, ఈ స్థలంలో ప్రభు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకైతే జ్ఞానం లేదు ప్రభా తండ్రి, ఏసియా నీ యొక్క జ్ఞానంతో ప్రభా, నీ యొక్క తెలివితే ప్రభా అని నింపమని అడిగిస్తున్నాను నాయన. నా నాలుగుని కాల్చమని అడిగిస్తున్నాను ప్రభా, నా గొంతుకుని మీ ఆదంలో ఉంచుకోమని అడిగిస్తున్నాను తండ్రి. మీరే నాతో ఉండి నాలో ఉండి తండ్రి, నాకు మాకు ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరికి వినిచిన ప్రతి ఒక్కరికి ప్రభా మీ యొక్క తండ్రి ఆలోచనలు తండ్రి, మీ యొక్క గద్దింపులను హెచ్చరికలు అందించమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన మన కార్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం 45వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం, దాని మీద జ్ఞానం చేసుకుందాం. ఇక్కడ కోరహ కుమారులు రచించిన దైవజ్ఞానం ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకి దేవుని యొక్క 2వ రాకడ ఎలా ఉంటుంది, దేవుని యొక్క 2వ రాకడలో మరి స్త్రీలు లేక సంఘము ఏ విధంగా ఎత్తబడుతుంది, ఏ విధంగా అలంకరించుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. అంటే అలంకరం అంటే ఈ లోకరాజు అలంకరం కాదు కానీ, ఇహలోక అలంకరము కాదు కానీ, మన యొక్క బాహ్య ప్రపంచము కాదు కానీ, అంతరంగంలో మనము ఏ విధంగా దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టమైన రీతిలో మనం అలంకరించుకొని, మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకొని, మన హృదయాన్ని పవిత్రపరచుకొని, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని కొరకు ఏ విధంగా మనం సిద్ధపడుతున్నామా అన్నది ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడతా ఉన్నది. అంటారు ఇక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బలంగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయబడిన కలములే ఉన్నది, నరుల కంటే నీవు అతి సుందరుడై ఉన్నావు, నీ పదవుల మీద దయారసము పోయిబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును, శూరుడా నీ కత్తిని మొలలో కట్టుకునము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునము, సత్యమును వినయముతో కూడిన నీ నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వానికి బయలుదేరము అని అంటున్నాడు. దేవాది దేవుడిని ఇక్కడ అంటున్నాడు, శూరుడా నీ కత్తి మొలను కట్టుకో, నీ తేజస్సుని నీ ప్రభావాన్ని ధరించుకో. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడో అతి సుందరుడై ఉన్నాడంట, అతి సుందరుడై ఉన్నాడు, నీ పదవుల మీద దయారసము పోయిబడి ఉన్నది, కాబట్టి దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించను అంటున్నాడు. ఈ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పనంటే, మనం వాక్యము చదువుకున్న తర్వాత, దేవుల్లో ఉన్న తర్వాత, దేవుల్లో బలపడిన తర్వాత మనకి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో అలంకారాలు అనమాట, ఇవన్నీ కూడా మనకి నీ బాణములను వాడిగలవట, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణంలో రాజు శత్రువుల గుండెలో చచ్చును, దేవాని సింహాసనము నిరంతరము నిలుచును. ఎందుకంటే దేవుని యొక్క సింహాసనము ఎప్పుడు కూడా అది అంతలో కాదు, అది నిరంతరము కూడా నిలుస్తుందని చెప్తున్నాడు. ఈ రాజు దండము న్యాయమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు,
కావున దేవుడే చెల్లికాండ కంటే హెచ్చరినట్లుగా నిన్ను ఆనంద తైలతో అభిషేకించి ఉన్నాడు. మనము ఎప్పుడైతే దేవుల్లో ఉన్నామో, దేవుల్లో బలపడేమో, దేవుల్లో ఆశీర్వించబడ్డామో, దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో యమ రక్తములో కడిగి శుద్ధీకరించబడ్డామో మనం ఎలాగుంటామట? ఆనంద తైలతోటి మనల్ని అభిషేకిస్తాడట దేవుడు. మన వస్త్రాలు ఎలా ఉంటాయట? మన వస్త్రాలంటే దేవుని యొక్క శక్తిని మనము ధరించుకున్నప్పుడు ఎలా ఉంటాయట? వస్త్రములలో గోపరస వాసనే, అగరవాసనే మనము అంటే మన జీవితము క్రియలు కలిగిన విశ్వాసంగా ఉండాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నా, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నా, మన యొక్క జీవితం ఎలా ఉంటుందట? గోపరస వాసనే, అగర వాసనే, లవంగ పట్ట వాసనే. ఆ విధంగా మనలో నుంచి ఆ క్రైస్తత్వము మనకి ఇతరులకి చదివి కనబడేటట్టు ఉండాలి, ఇతరులకు దాని వాసన పసిగట్టేటట్టు ఉండాలి. మనం చెప్పకుండానే వాళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుల్లో ఉన్నారు, దేవుల్లో బలపరిచి ఉన్నారని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఇక్కడ అది దీని యొక్క అర్థం అనమాట. అదే కాదు కానీ దంతములతో కట్టిన నగరంలో దంతివాద్యములు నన్ను సంతోషపెట్టుచున్నవి. ఈ దైనందుల స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది అని అంటున్నారు. రాణి ఓఫీరు అలంకరించుతా. చూడండి, ఇవన్నీ కూడా విలువైన వస్తువులు అనమాట. ఆ విలువైన వస్తువులతో మనల్ని కూడా అలంకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని అలంకరించి ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మరి కత్తి, మరి డాలు, మరి అన్నీ కూడా మనకి అన్నీ తెలుసు. మనకు అవన్నీ ఏ వస్త్రాలు మనం అలంకరించుకోవాలో అవన్నీ కూడా మనం అలంకరించి దేవుని యొక్క నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి, దేవుని యొక్క రెండవ రాకల్లో ఆ రాజు కుమారుడిని, ఆ పెళ్లి కొడుకుని ఆ తనని వధువుగా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఇక్కడ మనకు కనబడతా ఉన్నదనమాట. కుమారి ఆలకించము, ఆలోచించి చెవియోగము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. చూడండి, దేవుడు వచ్చినప్పుడు అతనికి మనము వాకరిల్లి ఆయనతో వెళ్ళడానికి సంతోషంగా మన తండ్రి ఇంటిని మన అందరినీ కూడా వదిలేసి వెళ్ళడానికి మనం సిద్ధపరిచి ఉంచుతాడనమాట ఆయన. అదే కాదు కానీ తూరు కుమార్తె రైవేద్యం తీసుకుని వచ్చిన జనుల్లో ఐశ్వర్యవంతుల మీదైనా వెతుకుదురు. కాబట్టి దేవుని యొక్క సిద్ధపాటు ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి అనేకమైన మరి బహుమతులు, అనేకమైన బహుమానాలు మనకి ఇస్తున్నాడు. అనేక శాంతి, సంతోషము, సమాధానము, దయాళత్వము, దీనత్వము అన్నీ ఇచ్చి ఆయన కృపలో మనల్ని బలపరిచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనకు అనుగ్రహించి దేవుని బిడ్డగా మలుచుకొని ఆయన యొక్క మరి అన్ని లక్షణాలు కూడా మనలో కనబడేటట్టు ఆయన చేసిన తర్వాతే మనము దేవుని దగ్గర వధువుగా మనము సిద్ధపడిన తర్వాత ఆయన దగ్గరికి మనం వెళ్తాం. అటువంటి స్థితిలో మనం దేవుడు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇష్టపడినప్పుడు మనం వెళ్ళడానికి ఎలా ఉన్నాం? మనం సిద్ధంగా ఉన్నామా లేదా? దేవుడి యొక్క మరి ఆజ్ఞను పాటించడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. దేవుడితో మనము మరి మధ్యాకాశంలోకి ఎత్తబడి ఆయనతో పాటు మనము ఆ ఆనంద సంతోషాలు పంచుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనమైతే ఎలా ఉన్నామో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు మనకు అనేకమైన ఘనతలు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అనేకమైన తలాంతలు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అనేకమైన మరి వరాలు ఇవ్వడానికి, అనేకమైన కృపలను అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ కృపలను మనం పొందుకోవడానికి మనం అర్హులుగా ఉన్నామా? ఆ కృపలను మనం అనుగ్రహించడానికి మరి అంగీకరించడానికి మనం అర్హులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితాలు ఎలాగున్నాయి? ఇంకా వేషధారణ జీవితంలో ఉన్నామేమో, ఇంకా మనము ఇతరులకి మరి కనబడే జీవితంలో ఉన్నామేమో, లేక మన నుంచి మరి ఆ వాసన మరి మనకు వాళ్ళు పడకడతో పరిగెడుతున్నారా లేదా అనేది మనము ఆలోచించాలి. ఆ లవంగ పట్ట వాసన, ఆ సువాసనలు మనలో నుంచి, దేవుని యొక్క సువాసనలు మనలో నుంచి వెదజల్లుతున్నాయా లేదా? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన పనులు ఎలా ఉన్నాయి? మన జీవితం ఎలా ఉంది అనేది ఇతరులు మనల్ని గమనిస్తూ ఉంటారన్న సంగతి మనం గమనించాలి. దానిని బట్టి మనం దేవుని సన్నిధిలో మనము వినిగలిగిన మనసుతోటి దేవుని వాక్యాన్ని మనం అందిపుచ్చుకొని పాలవలే మనం త్రాగి వాటిని మనం అరిగించుకుని దేవునికి పోలికగా మనము నూతన వధువుగా మనం సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి, దేవుని యొక్క రెండవ రాకల్లో సిద్ధపడడానికి మనము రెడీగా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా,
మహిమ ఘనతకు ఆరుడవు నీవే మా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి ఇచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను
తండ్రి స్థుతించడానికి నాయన, నేను ఆరాధించడానికి ప్రభు, నేను మహింపరచడానికి నాయన మాకు తండ్రి నీ కృపలు తన్నింపమని అడుగుతున్నా. ఈ సన్నిధి మాకు తోడుగా ఉండగా ప్రభు మాకు భయం ఎందుకు నాయన తండ్రి, మా ఆలోచనలో, మా తలంపులలో ప్రభు, మా క్రియలలో ప్రభు మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి. మీతో నడవడానికి నాయన, మీతో కలిసి జీవించడానికి నా ప్రభు, మీతో కలిసి ఉండడానికి నాయన, మీ ప్రేమను పొందుకోవడానికి ప్రభు, మీ దయను పొందుకోవడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభు. దినములు చెడ్డవు కనుక ప్రభు మమ్మల్ని మేము తండ్రి బుద్ధి చెప్పుకుంటున్నాయినా, మమ్మల్ని మేము తండ్రి గద్దించుకుంటే ప్రభు ఒకరి కొరకు ఒకరు తండ్రి ప్రార్థన చేసుకోవడానికి నాయన సహాయం దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన, నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభు. మీరు మాతో ఉన్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మధ్యన మీరు ఉంటున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మమ్మల్ని చూస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మమ్మల్ని పరిశీలిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నీకే స్తోత్రం చెల్లించుకోండి ప్రభు. నీ వాటిని చెబుతున్న దేవదాసుని కూడా తండ్రి నీ సిలుచాలను మరుగుపరచుకోండి ప్రభు. మాతో ఏం మాట్లాడినారో నాయన, మీరేం మాట్లాడారు తండ్రి మా హృదయాలను ప్రభు, నీ వాక్యంతో ప్రభు, నీ హెచ్చరికలతో ప్రభు, నీ గద్దెంపులతో ప్రభు ఈ దిన వాగ్దానంతో మేము ఎవరికి సహాయం దయచేయమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామని. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకుని మన దేవుని వాక్యం స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ. తిప్పడా స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రేయర్ చేసుకున్నాం. దేవుని వాక్యం అవుతాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మేము బయటపరచడానికి, ధనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీరు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో వాక్యం తండ్రి మీరే తండ్రి నాతో అందరితో మాట్లాడి మాకు కావలసిన జీవాహారము, జీవవాక్యమును దయచేసి ఈ వాక్యం బట్టి మా జీవితాన్ని సరిదిద్దుకుని తండ్రి మీ బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగనే వాతావరణం కరెంటు ఆధునంలో ఉంచుకొని సమస్తము ఈ ఆరాధనంతా మీరే ఉండి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన బైబిల్ తీసినట్లయితే ఫస్ట్
First Chronicles 21, 1-8. తరువాత చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఇచ్చి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞయించాను. సో ఏం చేస్తున్నారండి అక్కడ? సంఖ్య లెక్కించమని ఎవరు చెప్పారు? దావీదు సంఖ్య లెక్కించమని చెప్పారు అక్కడ. సో ఆ విధంగా సంఖ్య లెక్కిస్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. అందుకు యోవాబు, రాజా నా ఏమి మాట, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతని ఎక్కువ మందిని చేయను గాక. వారందరూ నా ఏమి వారి దాసులు కారా? నా ఏమి వారికి విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్షకులుగాను అని మనవి చేశాను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటే చెల్లుడు కనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతగా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెలసి దావీదునకు అప్పగించాడు. సో దావీదు అక్కడ ఏం చెప్పారు? జనసంఖ్య లెక్కించమని చెప్పారు ఇజ్రాయెల్లో. ఆ టైంలో దావీదు ఏం చేశారు? ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినప్పుడు ఆ విధంగా యోవాబు చేయడం జరిగింది. చేసిన తర్వాత 7వ వచనం చదవండి ఒకసారి. 7. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఏంటంటే దేవుని దృష్టికి ప్రతికూలం అవుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. ఆ పని చేయడం వల్ల దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చి ఏం చేశారు? ఇశ్రాయేలీయులను బాధ పెట్టారు. దేని కోపం వచ్చింది దేవుడికి? తప్పేముందంట? సో జనాలు లెక్కించమని దావీదు చెప్పారు. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? అక్కడే తప్పు చేయలేదా? దేనికి కోపం వచ్చిందంటారు? మరి 3 కారణాలు ఉన్నాయి. సో మీరేమంటారు? యుద్ధానికి వెళ్ళడానికి భయం వేసి ముందుగా దావీదు ఏం చేస్తున్నాడు? లెక్కిస్తున్నారు. అదొకటి కారణం అంటారా? ఇంకేమైనా ఉన్నాయి కారణాలు? అదేనా ఇంకేమైనా ఉన్నాయి? సో జనాలు లెక్కించమని దావీదు చెప్పారు, లెక్కిస్తున్నారు. సో గవర్నమెంట్ ఎవరైతే ఉంటే అందరూ లెక్కిస్తారు, ప్రతిసారి లెక్కిస్తారు. వాళ్ళ ఇష్టం ఎప్పుడు కావాలన్నప్పుడు లెక్కించుకుంటారు. ఇక్కడ ఏం దావీదు ఎవరైనా చంపాడా? లేదు. ఎవరైనా హానిపరిచారా? లేదు. కేవలం ఏం చెప్తున్నారు? జనాలు ఎంత ఉన్నారో మన ఇజ్రాయెల్లో లెక్కించమని చెప్తున్నారు. దానికి దేవుడికి ఎంత కోపం వచ్చింది? అంత కోపం వచ్చి ఇజ్రాయెల్ని బాధ పెట్టే అంతగా ఎందుకు కోపం వచ్చింది దేవునికి? సో ఒక కారణం మీరు చెప్తున్నారు, దేవుడి మీద ఆధారపడకుండా మనుషులు ఎంత ఉన్నారో లెక్కించమని దావీదు చెప్పారంటున్నారు. అదేనా కారణం? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? అదేనా కారణం? ఇంకేమైనా ఉంది? ఉండొచ్చు. అదేంటే ఉండొచ్చు అంటారు? సో అవిశ్వాసం వల్ల మీరు అంటున్న పాయింట్ ఏంటంటే, అవిశ్వాసం వల్ల దేవుడి మీద నమ్మకం లేక మనుషుల్ని నమ్ముకున్నాడు దావీదు. అందుకని ఎంత బలం ఉందో తెలుసుకోవడానికి లెక్కించమని చెప్తున్నారు. అదే కదా కారణం మీరు చెప్తుంది. ఓకే, ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్. సో ఒకటేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారు? సో మీరు చెప్పిన పాయింట్కి మంచి పాయింట్. దానికి కారణం ఎందుకంటే దావీదు ఏం చేశారు? చిన్నప్పుడు యుద్ధం సింహాన్ని గొలియాతుని చంపినప్పుడు దావీదు దేనితో చంపారు గొలియాతుని?
దేంతో? దేవుని ఆశ. దేవుని శక్తితో. దానివల్ల చనిపోలేదు. దేవుని మీద విశ్వాసము, దేవుడు ఏదైనా నాకు చేయగలరనే విశ్వాసంతో దావీదు గొలియాతుని చంపిస్తారు. ఇంకేం చేశారు దావీదు? సో దేవుని పట్ల విశ్వాసంతో గొలియాతుని చంపారు. తర్వాత లైన్తో పోరాడారని చెప్పారు. ఇంకా ఎలుగుబంటిని చంపారు. ఇంకా దావీదు రాజుగా ఉన్నప్పుడు అమాలేకీయులు వచ్చి మొత్తం అంతా ఏం చేశారు? పిల్లల్ని, వాళ్ళు దావీదు భార్యల్ని, వాళ్ళకున్న ఆస్తుల్ని, గొర్రెల్ని, మేకల్ని అన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని ఏం చేశారు? నాశనం చేసేసారు. అప్పుడు దావీదు ఆ దావీదుతో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? బాధపడ్డారు, ఏడ్చారు. దావీదు చాలా పడినప్పుడు దేవుడు ఏం చేశారు? చూద్దాం అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది. మీరు చెప్పిన పాయింట్కి దానికి చూపిస్తున్నాను. 1 సమూయేలు 30 అధ్యాయము. 1 సమూయేలు 30 అధ్యాయము 6 నుంచి. సో ఆ విధంగా అమాలేకీయులు వచ్చి దాడి చేశారు. ఆ ప్రాంతంలో మొత్తం అంతా కాల్ చేశారంట టౌన్. ఆ స్త్రీల్ని, తర్వాత అన్ని దోచుకెళ్ళిపోయారు. 3వ వచనం చదవండి. 3వ దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడినట్టు చూసి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు. ఎవరు? దావీదు, వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అమాలేకీయులు వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయారు. అంత ఊరిని, ప్రాంతాన్ని అంతా ఏం చేశారంట? కాల్ చేశారు. 6వ వచనం. మరియు కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రుబ్బి చంపదము రండని వారు చెప్పుకొనగా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆ విధంగా జరిగినప్పుడు దావీదు దేన్ని బట్టి ధైర్యం పడ్డాడు? దేవుడైన యెహోవాను బట్టి. సో అక్కడ మనుషులతో అయిన పని ఉందా? నాకు ఇంతమంది సైన్యం ఉన్నారని ధైర్యపడ్డాడు దావీదు? లేదు. దేన్ని బట్టి ధైర్యంతో యుద్ధానికి వెళ్ళాడు? అమాలేకీయుల పైన దేవుని యందు భయభక్తులు బట్టి దేవుడు ఏం చేశారంటే దావీదుని ప్రోత్సహించి, ఓదార్చి ఆ బాధను తీసివేయడానికి దేవుడు చేశారు. ఆ తర్వాత తొమ్మిదవ వచనం. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బెషోర్ వాగు దగ్గర రాగా వారిలో 200 మంది ఏం చేశారంట? వెనక ఉండిపోయారు. ఎందుకని? అలసటపడి ఆ బేషోర్ వాగు దాటలేక ఆగిపోయారు. మధ్యలో ఏమొచ్చిందంట? పెద్ద వాగు వచ్చింది. ఆ వాగు దాటడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ అలా ఫ్లో అవుతుంటది. పొరపాటును దాటితే ఏమైపోతారంట? కొట్టుకెళ్ళిపోతారు. సో 600 మంది ఉన్నారు సైన్యం. ఎంతమంది ఉన్నారు దావీదు దగ్గర? 600 మంది. దాంట్లో నడుచుకుని వెళ్తున్నప్పుడు వాగు వచ్చింది. వాగు మధ్యలో ఆగిపోయిన ఎంతమంది? 200 ఉండిపోయారు కాదు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 400 మంది మిగిలారు. అమాలేకీయులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు? పిల్లల్ని, తర్వాత భార్యని, తర్వాత అన్ని ఆస్తులని తీసుకెళ్ళిపోయి ఊరంతా ఏం చేశారు? కాల్ తీశారు. మొత్తం నాశనం చేశారు. అన్నీ పోయాయని చెప్పేసి దావీదు వాళ్ళందరూ కూడా బాధపడుతుంటే ఎంతమందితో బయలుదేరారు దావీదు? 400 మందితో ఎక్కడికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. ఎవరితో? అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళారు. కానీ అంతకంటే ముందు దేన్ని బట్టి విశ్వాసం ఉంచాడు దావీదు?
దేవుని యొక్క విశ్వాసమును బట్టి దేవుడు దావీదుని బలపరిచినందున దావీదుకి ఆ విశ్వాసం బట్టి యుద్ధానికి వెళ్ళారు. అందుకే 400 మంది పెద్ద లెక్క కాదు దావీదు, దాంతో యుద్ధం చేయించడం సాధ్యం కాదు. అయినా సరే దేవుని యొక్క విశ్వాసం బట్టి 400 మందితోనే అమాలేకీని జయించినట్టు చూస్తున్నాం. 70th verse 17వ వర్షం. దావీదు సంగతిని గ్రహించి వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకున్నాడు ఒక్కడు లేకపోయారు. మిగతా అందరూ ఏమైపోయారంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయారు. మిగతా అందరిని ఏం చేశాడు? చంపేశాడు. తర్వాత 18th verse. అంతటిని తిరిగి తెచ్చుకున్నాను. సో ఈ విధంగా అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయిన అంతటిది ఏం చేశారంటే దావీదు తిరిగి తెచ్చుకున్నారు. దేన్ని బట్టి తెచ్చుకున్నారు? ఆ 400 మందితోనా? కాదు, దేవుని సహాయం బట్టి, విశ్వాసం దేవుని మీద ఉండబట్టి, యుద్ధం దేవుడు చేస్తారని దావీదు నమ్మారు కాబట్టి 400 మంది అవనివ్వండి, 100 మంది అవనివ్వండి, దేవుడు విజయం ఇచ్చారు కాబట్టి తిరిగి తెచ్చుకోగలిగాడు. ఆ విషయం బైబిల్లోనే ఉంది. అదేవిధంగా గొలియాతుని ఫైట్ చేసినప్పుడు కూడా దేన్ని బట్టి? గొలియాత్ చాలా మందిని ఎవరు ఓడించలేకపోయారు, గొలియాతుని దావీదు ఓడించారు. దేన్ని బట్టి? దేవుని యందు విశ్వాసం బట్టి. మరి దేవుని బట్టి విశ్వాసం ఉన్న దావీదు ఇందాక ఏం చేస్తున్నారు? సంఖ్య లెక్కించమని చెప్తున్నారు. దేని కొరకు? ఎంతమంది యుద్ధం చేయడానికి మన దగ్గర ఉన్నారా ప్రజలు అని లెక్కించమని చెప్పడం జరిగింది. మళ్ళీ బ్యాక్ వెళ్దాం. 1 Chronicles 21. 1 Chronicles 21 1 నుంచి 8 వరకు చదువుతున్నప్పుడు చూడండి, ఆ లెక్కించి రిపోర్ట్ చేశాడు యోయోబు వచ్చి దావీదుకి ఎంతమంది ఉన్నారని. చూడండి 5వ వచనం చదవండి. ఇశ్రాయేలు అంతట్లో కత్తి దూయేవారు 11 లక్షల మంది, యోధావారులో కత్తి దూయేవారు 4,70,000 మంది సంఖ్యకు వచ్చింది. చూడండి, దేని లెక్కించాడు దావీదు? ఎంతమంది యుద్ధం చేయడానికి ఉన్నారో అని ఇజ్రాయెల్లో లెక్కించమని చెప్పాడు. అక్కడ 4,70,000 మంది ఏమో యూదాలో, 11 లక్షల మంది ఏమో ఇజ్రాయెల్లో ఉన్నారు. మరి ఆ విషయం ఎందుకు లెక్కించాలి దావీదు? అవసరం ఉంది. మరి ఎవరు లేనప్పుడు మరి దావీదు అమాలేకీయులను గెలిచాడే మరి యుద్ధంలో, మరి ఆ విశ్వాసం ఏమైంది? ఇప్పుడు పోయింది. దేవుని పట్ల నమ్మకం పోయి ఎవరి మీద నమ్మకం వచ్చింది? సైన్యం మీద ఎంత ఉన్నారో లెక్కిస్తే మన బలం ఎంతో తెలుస్తుందని నమ్ముకున్నాడు. సో దావీదు నమ్ముకున్నాడు బలం ఎవరి మీద? మనుషుల మీద. దేవుని ఏం చేశాడు? వదిలేశాడు. అందుకే దేవుని కోపం వచ్చింది. లెక్కించమంటే అసలు నువ్వు మనుషుల్ని లెక్కించడం ఎందుకు? నేను ఉన్నాను కదా, సరిపోనా నీకు? మరి గొలియాతుని ఎలా జయించావు? అమాలేకీయులు ఎలా జయించావు? ఎందుకాల యుద్ధాలు ఎలా చేసావు? మరి నాపైన విశ్వాసం కదా. ఇప్పుడు మరి విశ్వాసం ఏమైంది? సో దావీదుకి ఆ విశ్వాసం లేకపోవనందువల్ల, మనుషుల మీద నమ్మకం ఉంచడం వల్ల దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చి ఇజ్రాయేల్ మీదకి. కోపం వస్తే ఇంకేదైనా చేయొచ్చు, కానీ ఇజ్రాయేల్ ఎందుకు బాధ పెట్టారు దేవుడు? ఏం బాధ కలిగింది? ఇజ్రాయేల్కి ఏం బాధ కలిగిందండి? 3 చాయిస్లు ఇచ్చారు దేవుడు. నీకు ఏ రకమైన బాధ కావాలో చెప్పు అని 3 చాయిస్లు ఇచ్చారు దేవుడు. ఏంటో చాయిస్? అది 9వ వచనం చదవండి. గాదుతో ఈలాగా సెలవిచ్చిన, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము. దేవుడు సెలవిచ్చినదేమనగా 3 విషయములు. చూడండి, పనిష్మెంట్ కూడా చాయిస్ దేవుడు ఇస్తున్నారు. నీకు 3 పనిష్మెంట్లు వస్తాయి, దాంట్లో ఏది కావాలో నువ్వు ఉపయోగించుకొని చెప్తున్నారు దావీదు. సో ఏంటా 3 విషయాలు? కావున దావీదు వద్దకు వచ్చి ఇట్లా నేను. సో మొదటి ఏంటంటే, మొదటి పనిష్మెంట్ 3 ఏళ్ల పాటు కరువు కలుగుట ఒకటి. 3 నెలల పాటు నీ శత్రువులు
కత్తి దూసి నిన్ను తరుమగా. రెండో పనిష్మెంట్ ఏంటి? మూడు నెలల పాటు నీ శత్రువులు నేను తరుముతారు, నేను చంపుతారు, నువ్వు పరిగెట్టి పారిపోతావు. ఆ పనిష్మెంట్ కావాలా? మూడోది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత, అంటే జబ్బు, ఏదో జబ్బు వచ్చి ఆ చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలుగులేదు. 3 చాయిస్లు ఇచ్చారు దేవుడు. సో పనిష్మెంట్ అయితే తప్పదు. ఎందుకంత పనిష్ చేయాల్సిన అవసరం వచ్చింది దేవునికి? మీరు చెప్పినట్టు ఆ కారణం ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? సో ఒకటైతే మనుషులందు విశ్వాసం ఉంచాడు, దేవుని ఎందు విశ్వాసం. దావీదు బాగొట్టుకోవడం వల్ల దేవుని కోపం వచ్చింది. దానివల్ల 3 చాయిస్లు ఇచ్చారు. పనిష్మెంట్కి ఏది కావాలి? ఒకటో పనిష్మెంట్ ఏంటంటే 3 సంవత్సరాలు నీకు తిండి ఉండదు, నీళ్ళు ఉండదు, అసలు కరువులో ఉంటావు. అదొకటి కావాలా? లేదా 3 నెలలు నిన్ను అందరూ తరిమేస్తారు, శత్రువులు చంపేస్తారు, అది కావాలా? లేదంటే 3 రోజుల పాటు వ్యాధి, దేవుడే డైరెక్ట్గా వ్యాధి ఇచ్చి నీకు పనిష్మెంట్ ఇస్తారు, అది కావాలంటే దావీదు ఏం ఎంచుకున్నాడు? దావీదు సో నాకు ఈ 3 ఏది కావాలని కోరుకున్నాడు దావీదు? ఆ 3 రోజులే బెటర్, మనుషుల్లో ఎందుకు మమ్మల్ని చంపడం, దేవుడే మమ్మల్ని చంపనివ్వండి అని చెప్పేసి దేవుడికి చాయిస్ ఇస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. 14 యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా 3 రోజులు ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది. 2 రోజుల్లో 3 రోజుల్లో 70,000 మంది చనిపోయారు. చాలు. సో అంత భయంకరమైన చంపేసినంత పరిస్థితి, కోపము దేవుడికి ఎందుకు వచ్చింది? 70,000 మంది అంటే లెక్క పెట్టుకోండి. 3 రోజుల్లో, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం కాదు, 3 రోజుల్లో 70,000 మంది చనిపోయారంట. అది ఎవరు చంపించారు? దేవుడే. అంత కోపం ఎందుకు వచ్చింది దేవుడికి? అదొకటే కారణం, ఇంకేదైనా కారణం ఉందా? విశ్వాసం లేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఇజ్రాయేల్ చాలా పరిస్థితులు ఉన్నారు, కానీ దేవుడు ఎందుకు చంపలేదు? చాలాసార్లు విశ్వాసం లేని పరిస్థితుల్లో ఇప్పుడు సంసోన్ ఎవరైనా తీసుకోండి, బైబిల్లో విశ్వాసం లేకుండా కొన్ని సిచ్యువేషన్స్. అబ్రాహాం కూడా విశ్వాసం లేని పరిస్థితులు ఉన్నాయి, విశ్వాసం ఉన్న పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుడు చంపలేదే ఎంత దారుణంగా. మరి 70,000 మందిని 3 రోజుల్లో దేవుడిని చంపేంతగా కోపం దేనికి వచ్చింది దేవుడికి? అదొకటే కారణం, ఇంకేదైనా కారణం ఏం తెలుసు? రెండో కారణం ఏంటో చూపిస్తాను. దేవుడిని నచ్చలేని కారణం. మీరు చెప్పిన కారణం 3వ ప్లేస్లో వస్తుంది, కానీ దేవుడు ఏం చేశారో చూద్దాం. ఎందుకంత కోపం వచ్చిందో చూద్దాం. బైబిల్లో తీసినట్లయితే ఎక్సోడస్, నిర్గమకాండం 30వ అధ్యాయం, నిర్గమకాండము 30వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, లెక్కింపబడుట మేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు చూడండి, వారిలో ఏ తెగులను పుట్టదు. దేవుడు ఇందాక దావీదుని పనిష్ చేసింది దేంతోనండి? తెగులే కదా, తెగులే కదా. ఎందుకు తెలిసిన కారణం? ఇప్పుడు వాళ్ళు ఆఫరింగ్ ఇవ్వలేదు. ఈచ్ మ్యాన్ ఇస్ టు పే మీ ఎ ప్రైస్ ఫర్ హిస్ లైఫ్. ఆ ప్రాణముకు లెక్కించినప్పుడు ఆ ప్రాణముకు ఒక ప్రైజ్ పే చేయాలి, దేవునికి ఇవ్వాలి ప్రైజ్. ఏదన్నా ఇవ్వకపోతే తెగులు వస్తుంది అని దేవుడు ముందుగానే ఆజ్ఞాపించారు ఆ నిర్గమకాండంలో. కానీ అది దావీదు ఏం చేశారు? అది నిర్లక్ష్యం చేసి అతిక్రమించడం వల్ల ఏదైతే తెగులు దేవుడు చెప్పారో అదే తెగులు దేవుడు దావీదు టైంలో ఇచ్చారు. ఎంతమంది చనిపోయారు? 70,000 మంది 3 రోజుల్లో చనిపోయారు. చదవండి ఇంకా.
వారు ఇవ్వాల్సినది ఏమనగా వారు ఇవ్వాల్సింది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తొలమును బట్టి దేని బట్టి తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు, ఆ తులము 20 చిన్నములు, ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరాలు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. లెక్కింపబడిన ప్రతి వారు యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. అది మీ ప్రాణములకును పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, పేదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు ఒక జ్ఞాపకార్థముగా ఉండినట్లు మోషేకి దేవుడు ఆజ్ఞాపించారు. లెక్కించినప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు లెక్కిస్తారో ఏం చేయాలంటే ఆఫరింగ్ని ఇవ్వాల్సిందే. అది ఒక జ్ఞాపకముగా ఉంటుందంట. ఏమి ఇవ్వాలో కూడా దేవుడు చెప్పారు, ఎలాగ ఇవ్వాలో కూడా దేవుడు చెప్పారు, ఎంత ఇవ్వాలో కూడా దేవుడు చెప్పారు, క్లియర్గా చెప్పారు. మరి దావీదు లెక్కించినప్పుడు ఆ పని చేశారా? చేయలేదు. మరి దేవుడు చెప్పిన మాటే కదా, ఎక్సోడస్ తర్వాతే వస్తుంది దావీదు అంతా. మరి ఎన్ని అప్పుడు ఇంకా పాటిస్తున్నారు. మరి ఎందుకు ఇది వదిలేస్తారు దావీదు? అదొక ప్రాముఖ్యమైన కారణం. ఎందుకంటే ఈ పని చేయకపోతే దేవుడు ఏమంటున్నారు? తెగులు ఖచ్చితంగా కలుగు చేస్తానని చెప్తున్నారు. అదే కలుగు చేశారు అక్కడ దావీదు టైంలో. సో అంతగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది లెక్కించినప్పుడు అంటే కారణం ఇది. దేవుడు చెప్పిన మాటని దావీదు వినలేదు. దేవుడు చెప్పిన మాటకి దేవుడు అంత విలువిస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం మర్చిపోతామో కానీ దేవుడు మర్చిపోరు. ఆయన ఒక మాట చెప్పారంటే, ఒక ఆజ్ఞ చెప్పారంటే, మన పట్ల ఒక ఏదైనా చెప్పారంటే ఆయన గుర్తుంటుంది, ఖచ్చితంగా చేస్తారు. కానీ దావీదు ఏం చేశారు? మర్చిపోయి తను మళ్ళీ బాధపడినా దానికి ఉపయోగం లేదు. పనిష్మెంట్ ఇచ్చారు, ఆ తెగులు అనేది వచ్చింది, 70,000 మంది 3 రోజుల్లో చనిపోయారు. ఇంకా చంపేస్తుంటే తర్వాత మీరు చదవండి అది క్రానికల్స్, ఇంకా చంపేస్తుంటే దేవుడే జాలిపడి చాలు చనిపోయింది ఇంకా ఆపిస్తారు, ఇంక చాలు ఇంక చంపొద్దు అని ఆ దేవదూతని ఆపమని చెప్తారు. లేదంటే ఇంకా చచ్చిపోయేవారు. సో లెక్కించినప్పుడు ప్రతివాడు చెల్లించాలంట దేవునికి. సో రెండో కారణం ఏంటి? ఇది. దీనికంటే ఇంకో ప్రాముఖ్యమైన కారణం దేవుడి కోపడడానికి. 3 కారణాలు ఉన్నాయి. ఒకటో కారణం మనుషుల మీద విశ్వాసం ఉంచడము, దేవుడి మీద కాకుండా. అది దావీదు చేయడం ఆశ్చర్యకరం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గొలియాతుని విశ్వాసంతోనే చంపారు. అమాలేకీయుల్ని 400 మంది అసలు లెక్కే కాదు, కానీ వాళ్ళతోనే జయించారు. కారణం దేవుడి సహాయంతో దావీదు జయించారు. అదొక కారణము. రెండో కారణము సెన్సస్ లెక్కించినప్పుడు ప్రతివాడు చెల్లించాలి, కానీ చెల్లించలేదు. దేవుడు చెప్పినట్టుగానే చేస్తారు పనిష్మెంట్. చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దేవుడు చెప్పిన మాట అదే చేస్తారని చెప్పారు, అదే చేస్తారు. మూడో కారణం ఏంటి? లెక్కించినప్పుడు ఎందుకు దేవుడి కోపం వచ్చిందంటే మూడో ప్రాముఖ్యమైన కారణం ఉంది. రెండింటికంటే ఇంపార్టెంట్ కారణం ఒకటి ఉంది. ఎంత కోపం వచ్చింది చంపేవలసిన అవసరం దేనికి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మాట్లాడ. అసలు సెన్సస్ లెక్కించమని ఎవరి డెసిషన్ తీసుకోవాలో చూద్దాం బైబిల్లో. అసలు సంఖ్యాకాండం 1వ అధ్యాయం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2 నుంచి. ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించును. సో ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడు. ఎవరు చెప్తున్నారు? తెలియదు. మోషేకి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దేవుడు. ఏమని చెప్తున్నారు? సంఖ్య లెక్కించమని దేవుడు మోషేకి చెప్తే మోషే చేశారు. దేవుడు చెప్పడం వల్ల మోషే చేశారు.
మోషే సొంత డెసిషన్ కాదు అది. మోషే లెక్కిద్దామని తనకు సొంత జ్ఞానంతో చేయలేదు. దేవుడు చెప్పారు ఆ విధంగా లెక్కించు అని చెప్పినప్పుడు చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు? సో సైన్యముగా వెళ్ళేవారు ఎంతమందో దేవుడే చెప్పారు మోషేకి లెక్కించమని. అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలవాలని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపు. సో సంఖ్య లెక్కించడానికి ఏంటి, ఎవరు లెక్కించాలి, ఎక్కడ లెక్కించాలి అనేది ఎవరు చెప్తారండి? దేవుడు ఆజ్ఞాపించారు మోషేకి, నువ్వు అహరోను మోషే ఇద్దరు వెళ్ళి లెక్కించండి. తర్వాత యుద్ధానికి ఎంతమంది ఉన్నారో కూడా లెక్కించండి. ఎవరు లెక్కించొద్దో కూడా దేవుడు చెప్తారు. ఇంకా నీకు ఇద్దరు సరిపోరు కాబట్టి ఇంకెంతమంది సాయం నీకు కావాలో కూడా చెప్తారు. అంటే లెక్కించేటప్పుడు దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి. లెక్కింపు ఏది ఎలా చేయాలో ఎంతమంది చేయాలో అలా చెప్తూనే ఉన్నారు. చూడు చదువు. నెక్స్ట్ 4వ వచనం. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా పితరుల కుటుంబంలో ముఖ్యుడు ఎవరితో? మోషేతో అహరోనుతో కూడా ఉండవలను. ప్రతి గోత్రం నుంచి ఒకరు సెలెక్ట్ చేసుకోండి. ఎవరు లీడర్, మెన్ లీడర్స్, ఆ దాంట్లో ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ మీరు సహాయం తీసుకోండి అని దేవుడు చెప్పారు. సో ఆ పేర్లన్నీ మెన్షన్ చేస్తారు. రూబేను, సిమియోను, జూదా, ఇషాకారు, జెబులూను, ఎఫ్రాయిము, మనస్సా, వీళ్ళందరూ ఒక గోత్రాలు బెంజమిన్, డాను, యాషరు, గాదు, నెఫ్తాలి. 12 గోత్రాలు. సో 12 మంది ప్లస్ మోషే ప్లస్ ఆరోన్ వీరందరూ కలిసి లెక్కించాలని చెప్తున్నారు. తర్వాత 17th verse 17. పేర్లు చేత వివరింపబడిన మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీన సర్వ సమాజంను కూల్చెను. 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం గలవారు తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యలను తెలియజెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. మోషే వారందరినీ అందరితో కలిపి లెక్కించును. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా. సో అందరి సంఖ్య అక్కడ రాసి ఉంటుంది. రూబేన్ 46,500, సిమియోన్ 59,300 అన్ని అయిపోయిన తర్వాత 47 చదువు, 47వ వచనం చదువు. అయితే లేవీలు తమ పితరుల గోత్రమును చెప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చిండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలు మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు, వారి మాత్రం చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము. సో లేవీలు ఏంటంటే యుద్ధానికి వాళ్ళకు వద్దు, లెక్కించొద్దు, వాళ్ళు దేవుని యొక్క టెంట్ లేదంటే గుడారమును మందసమును చూసుకోవడానికి వాళ్ళు ఉంటారు, లెక్కించొద్దు అని చెప్పారు. సో ఎవరు లెక్కించాలి, ఎవరు లెక్కించకూడదు, ఎవరు కౌంట్ చేయాలి, ఎంతమంది మీకు సహాయం ఉండాలి, చేసినప్పుడు ఏం చేయాలో కూడా ముందు మనం చూసాం. ప్రతిదీ కూడా దేవుడు ఆజ్ఞాపించారు. కానీ దావీదు ఏం చేశాడు? ఇవన్నీ పక్కన పెట్టేసి లెక్కించే ఎవరిని, యుద్ధం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కించమని చెప్పాం. దేవుని కోపరాగా దేవుని చెప్పినట్టుగానే దావీదుని ఆ 70,000 మంది ఇంకా చంపేస్తుంటే దేవుడు ఆపారు జాలపడి. ఎందుకు? దావీదు పశ్చాత్తాపడి నేనే తప్పు చేస్తాను, నాదే తప్పు అని దేవుడిని మోకరించి ఏడిచితే అప్పుడు దేవుడు కనికరించి ఆపాలి. అంటే దేవుడు చంపుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఒక కారణం. సో లెక్క సంఖ్య లెక్కించినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తేనే చేస్తారు. అదేం బ్రదర్ అలాగంటారు? ఎక్కడ దేవుడు ఆజ్ఞాపించుకుంటే చాలామంది ఎవరు చూపించండి, ఎవరు లేరు. దేవుడు చెప్తేనే సంఖ్య లెక్కింపబడింది బైబిల్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో. అదేవిధంగా ఇక్కడ ఒకసారి జరిగింది సంఖ్య. తర్వాత అదే సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1 నుంచి చదవండి.
మళ్ళీ యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఏదండి? యెహోవా యెహోవా మోషే అహరోనులకు మోషే అహరోనులకు ఇలాగ ఇలాగ సెలవిచ్చెను. సెలవిచ్చెను. నీవు లేవీయులలో కహాతీయులను ఆ, వారి వారి వంశముల చెప్పునను ఆ, వారి వారి పితరుల కుటుంబముల చెప్పునను ఆ, 30 ఏళ్ళు మొదలుకొని 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రాయము కలిగి 50 ఏళ్ళ వరకు ప్రేమ కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను అందరి సంఖ్యను వ్రాయించుము. ఎవరు చెప్పారండి సంఖ్య లెక్కించమని? యెహోవా మోషేకు సెలవిచ్చెను సంఖ్య లెక్కించమని. ఇది సెకండ్ టైం, రెండోసారి. ముందు జరిగింది ఇందాక చదివాం, ఇప్పుడు సెకండ్ టైం. మళ్ళీ ఇదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సంఖ్య లెక్కించిన ప్రతిసారి దేవుడు చెప్తేనే జరిగింది. దేవుడు చెప్పకుండా మోషే కానీ ఆరోను కానీ ఎవ్వరికి లెక్కించే అధికారం లేదు అని బైబిల్లో ఉంది. తర్వాత మూడోసారి మళ్ళీ అదే 4వ అధ్యాయం 21వ వచనం చదవం. 21వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. గెర్షోనీయులను గెర్షోనీయులను వారి పితరుల కుటుంబముల చెప్పునను ఆ, వారి వారి వంశముల చెప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. లెక్కించి సంఖ్యను వ్రాయించుము. రాయించుము. మళ్ళీ దేవుడే ఆజ్ఞాపించారు మోషేకి లెక్కించి, ఎవరు లెక్కించాలి, ఏ ఏజ్ గ్రూప్లో లెక్కించాలని దేవుడే మోషేకి ఆజ్ఞాపించారు. మళ్ళీ అదే సంఖ్యాకాండంలో 26వ అధ్యాయం దేవుడు చెప్తారు. సంఖ్య లెక్కించిన ప్రతిసారి దేవుడు ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది, మోషే చేస్తున్నది. 26వ అధ్యాయము 2 నుంచి. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములను ఇశ్రాయేలీయుల సర్వ సమాజములను 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలు సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను ఇశ్రాయేలు సేనగా బయలుదేరే వాళ్ళందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి రాయించుడి. ఎవరు చెప్తున్నారండి? దేవుడు మోషేకి. అంటే ప్రతిసారి యుద్ధానికి ఎంతమంది కావాలి, ఎంతమంది ఉన్నారో లెక్కించమని చెప్తుంది ఎవరు? దేవుడే. దేవుడు అనుమతి లేకుండా లెక్కించడానికి లేదు, లెక్కించకూడదు, లెక్కించలేదు కూడా బైబిల్లో ఎవరు కూడా. ఆ తర్వాత కూడా ఇందాక మనం చదివింది, లెక్కించినప్పుడు ఏం చేయాలంట? ఆఫరింగ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఆఫరింగ్ ఇవ్వాలి. అదొక ప్రామిస్ లాగా, అదొక ఏంటంటారు, కవెనెంట్ లాగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎంత ఇవ్వాలి, ఆఫరింగ్ ఏంటి ఇవ్వాలో కూడా దేవుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇది లైఫ్కి, సాక్రిఫైస్కి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా బైబిల్లో చెప్పారు. ఎన్ని ఆజ్ఞలను పక్కన పెట్టేసి దావీదు చేసిన పని ఏంటి చదవండి. మళ్ళీ మనం తీసిన ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21 1 నుంచి చదవండి. ఫస్ట్ వర్స్ చూడండి. సాతాను ఏం చేద్దాం అనుకున్నాడు? ఇశ్రాయేలుకి విరోధంగా ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఎవరు ప్రేరేపించారండి దావీదుని ఇక్కడ? అది ప్రాబ్లం. ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదుకు ప్రేరేపించింది ఎవరు? సాతాను అని క్లియర్గా రాసింది అక్కడ. ఇంతవరకు మనం చూసింది, లెక్కించింది ఎవరు ప్రేరేపిస్తే? దేవుడు. మోషేకి దేవుడే చెప్పారు, అహరోనుకి దేవుడే చెప్పారు. లెక్కింపబడిన ప్రతిసారి దేవుడు ఆజ్ఞాపిస్తేనే లెక్క జరిగింది. అది కూడా దేవుడు మోషేకి ఆజ్ఞాపించారు. లెక్క జరిగినప్పుడు ఈ విధంగా మీరు ఆఫరింగ్ ఇవ్వాలి, సాక్రిఫైస్ ఇవ్వాలని. కానీ ఇక్కడ దావీదు చేస్తుంది ఏంటి? సాతాను ప్రేరేపిస్తే దావీదు లెక్కించాలని బైబిల్లో ఉంది. అందుకని దేవుడికి కోపం వచ్చింది. సో 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ దేవుడు కోపడడానికి. ఫస్ట్ థింగ్ ఏంటి? దేవుడు చెప్పకుండా దావీదు లెక్కించడం చేసిన మొదటి తప్పు. సాతాను చెప్తే దావీదు చేయడం ఏంటండి? ఆ దేవుడు సహిస్తారా? లెక్క తర్వాత పడండి. సాతాను చెప్తే దేవుడు దావీదు ఎందుకు అండి? అది దేవుని కోపం వచ్చింది. మన దేవుని మాట వింటున్నావా, సాతాను మాట వింటున్నావా? అది మనకు మనమే ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు సాతాను ద్వారా ప్రేరేపింపబడి దావీదు లెక్కించి ఎలాగైతే శిక్ష కొని తెచ్చుకున్నాడో, మనం కూడా దేవుని మాట వినకుండా లోకపరంగా సాతాను మాట వింటామా లేదా అనేది జరిగితే, వింటే ఏం జరుగుతుందని మీరు ఆలోచించుకోండి. బైబిల్ ద్వారా నేను చూపించిన మాట. సాతాను మాటకు ప్రేరేపింపబడి మనం తప్పులు చేస్తున్నట్లయితే దేవుడు సహించరు. నన్ను పోలి నడుచుకోవడం దేవుడు చెప్పారు.
నేను చేసినట్టుగా మీరు చేయండి అని ఆజ్ఞలు దేవుడు మోషే ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమిస్తేనే దేవుని కోపం వచ్చింది. దావీదు అతిక్రమిస్తే, మరి దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారు న్యూ టెస్టమెంట్లో, అతిక్రమిస్తే మరి దేవుని కోపం రాదు. ఆలోచించి ఇదంతా కూడా సాదృశ్యంగా అనిపిస్తుంది. సో దావీదు సాతాను ద్వారా ప్రేరేపింపబడడం చేసిన మొదటి తప్పు. తెలుసు దావీదుకి, ఎన్ని తెలియదు ఈ పాత రూల్స్ అన్ని. మరి చిన్నప్పటి నుంచి విశ్వాసంతోనే గొలెత్తును జయించాడు, విశ్వాసంతోనే మనుషులు అసలు 400 మందితో అమాలేకులను జయించిన దావీదు ఇక్కడ లక్షల మంది ఉన్నారా లేదా అని లెక్కింపడం ఎందుకు? యుద్ధం చేయడానికి. మోషేతో కూడా యుద్ధం చేయడానికి ఎంతమంది ఎవరు చెప్పారు లెక్కించమని? దేవుడు. మరి ఇక్కడ దేవుడు చెప్పకుండా దావీదు లెక్కించిన వాడు ఎంతమంది యుద్ధం చేయలేదు. కంప్లీట్గా తప్పు చేశాడు దావీదు. అందుకనే దేవునికి చాలా కోపం వచ్చి శిక్షించాడు ఇజ్రాయేలు ప్రజలు. అది కాకుండా మూడో తప్పేంటి? లెక్కించినప్పుడు ఏం చేయాలన్నారు దేవుడు? మోషేకి అర్పించాలి. ఏదో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంది అర్పణ, ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? అర్పించకపోతే ఏం జరుగుతుంది అన్నారు? తెగులు పంపిస్తున్నారు. అదే జరిగింది. తెగులే వచ్చింది, 70,000 మంది చనిపోయారు. ఇంకా చంపేస్తుంటే దేవుడే ఆపారు. అది. సో దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుడు చెప్పింది మనం మర్చిపోయి సొంత జ్ఞానం ఉపయోగిస్తే, దేవుడు శక్తిని పక్కన పెట్టేసి మనుషుల శక్తిని మనం చూసుకుంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి కావాల్సింది ఏంటి? ఆయన చెప్పింది మనం చేయాలి, ఆయన శక్తిని నమ్మాలి. అట్ ది సేమ్ టైం ఏ విధంగా చెప్పాలి కూడా ఆ విధంగానే చేయాలి. ఇప్పుడు దేవుని అడిగి లెక్కిస్తే అది ఒకటి సరిపోదు. లెక్కించినప్పుడు కూడా ఆయన చెప్పినట్టు ఆఫరింగ్ ఇవ్వాలి. 3 చేయాలి. ఏ ఒకటి అతిక్రమించినా, ఏ ఒకటి మనం వదిలేసినా శిక్షకి పాత్రలు అవుతాం మనం. అలాగనే దేవుడు యేసుక్రీస్తు చెప్పిన ప్రతీది ఆజ్ఞలు కానీ మంచి మాటలు కానీ ఏదైనా బైబిల్లో మనం వింటున్నాం, చర్చిలో వింటున్నాం, బయటకు వెళ్తే వింటున్నాం, టీవీలో వింటున్నాం, ఏదైనా అన్ని బైబిల్లోనే చెప్తారు. అవన్నీ అవన్నీ ఎక్కడికి వెళ్ళినా బైబిల్లోనే చెప్తారు, బయట ఎవరు చెప్పరు. దేవుడు మంచి మాటలు కానీ ఇది చెప్పారు, అది చెప్పలేదు. అవన్నీ మనం అతిక్రమిస్తే మన శిక్షకు పాత్రలు అవుతాం. మనం మర్చిపోవచ్చు. దావీదు మర్చిపోయాం ఏంటి దేవుడు ఎలా అన్నారని, కానీ దేవుడు మర్చిపోలేదే. ఉంటనే కోపం వచ్చి, ఎందుకు కోపం వచ్చింది? అప్పుడు దావీదు తెలుసుకున్నాను, అప్పుడు చెప్పాను నేను చేయలేదు, క్షమించండి అన్నది. అప్పటికే 70,000 మంది చనిపోయారు. సో దేవుడు చెప్పింది దేవుడు మర్చిపోరు, మనం మర్చిపోతే మర్చిపోకూడదు అని గుర్తు చేయడానికి ఈరోజు ఇవాళ. ఎప్పుడైనా మనం దేవుడు మాట ఇచ్చి ఉండొచ్చు, ఈ విధంగా చేస్తానని మర్చిపోవచ్చు. మనం దేవుడు మర్చిపోరండి. నేను నీ కొరకు జీవిస్తాను, ఇలాగ జీవిస్తాను దేవుడు మనకు చాలా ప్రామిసులు చేస్తాం. అందరి ముందు చేయొచ్చు, లేదంటే సింగిల్గా గోడ లోపల నుండి చేయొచ్చు. అది మనం మర్చిపోవచ్చు, దావీదు మర్చిపోయినట్టుగా. కానీ దేవుడు మర్చిపోరు. ఆయన గుర్తు చేస్తారు, గుర్తుంచుకొనే దాన్ని బట్టి ఆయన నడుస్తారు. సో ఎప్పుడైతే మనం దేవునికి మాట ఇచ్చామో ఎప్పుడో అన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే ఈ శిక్షకి పాత్రలు కాము. 70,000 మంది 3 రోజులు అంటే లెక్కించండి. కోవిడ్ టైంలో కూడా అంతమంది చనిపోయారు. అంటే అంత భయంకరమైన తెగులు, కోవిడ్ కంటే ప్రమాదమైందండి. 3 రోజుల్లో 70,000 మంది అక్కడ లేదు. ఆలోచించండి. దేవుని కోపం వస్తే, ఆయన మాటను మనం అతిక్రమిస్తే జరిగేది శిక్ష మనం అనుభవించుతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం పరీక్షించుకొని ముందుగా ఆలోచిస్తుందిగా మనం చేసుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించిందాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యాన్ని బట్టి మనం బలపరిచారు తండ్రి. మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యంలో ఉన్న అర్థము, మీరు చెప్పిన మాటకి విలువ, ప్రతిదీ కూడా దానికి అతిక్రమిస్తే వచ్చే పనిష్మెంట్ ఏంటో ప్రతిదీ వాక్యం ద్వారా నాకు తెలియజేశారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మేము బలపడి పరీక్షించుకొని జీవించడానికి కృపలు చూపించమని అడుగుతున్నాం. మిగతా కార్యక్రమంలో మీరే ఉండి మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవుని మన ప్రాంతం సంబంధించు.
నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచుదువు. మనుషులను నమ్ముకొని మాప్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మాప్యపడ్డాను. శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వేశారో వాళ్ళ హస్తాన్ని దీవించండి, వారిని వారి కుటుంబాన్ని దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఏదైతే అవసరమో సమస్తం మీకు తెలుసు, మీరే మీ మార్గం చూపించి బలపరచమని అడుగుతున్నాం. వారిని కానుకను కూడా బ్లెస్ చేసి మీ కొరకు వాడబడడానికి మీ కృపను చూపించమని మీరే మహిమదంతా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదే విధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే నా ఫ్రెండ్ గురించి కూడా ప్రేయర్ చేయండి. ట్రీట్మెంట్ జరుగుతుంది, సో అంతగా మంచిగా హీల్ అయ్యేలాగా మీరు కూడా ప్రేయర్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన తర్వాత వీలైతే ఒకసారి వెళ్ళి మనం ప్రేయర్ కూడా చేయొచ్చు. చూద్దాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఆరాధన ముగిద్దాం. మీరు కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధనలో, అలాగే వాక్యం ద్వారా మీరే మాట్లాడారు తండ్రి. మేము నాకు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సంఘం గురించి, సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించి జవాబిస్తారని నమ్ముతున్నాం తండ్రి. అంకుల గురించి, వజ్రవాణి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించండి, బలపరచండి. సువార్తకు వెళ్తుండగా సహాయం దయచేయండి. మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. అక్కడ సంఘాన్ని మీరే నడిపించమని అడుగుతున్నాం. ఆరోగ్యం, శక్తిని దయచేయండి తండ్రి. అలాగే జ్యోతిని మీద ప్రార్థన చేస్తున్నాం, ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లల మీద ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ఏదైతే అవసరమో మీకు తెలుసునో మీరే మార్గం చూపించండి, నడిపించండి. ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో సహాయం దయచేయండి. ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తనకు కూడా జ్ఞానం, శక్తిని దయచేయండి. సువార్త నిమిత్తం, అలాగే ప్రొఫెషన్ నిమిత్తము మీరే నడిపించండి, బలపరచండి, మీ చిత్తం నెరవేర్చండి. నాని మీరు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. మార్గం మీరే చూపించి, నడిపించి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తోడుగుండండి, సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీరే
సహాయం దయచేసి బలపరచమని అడుగుతున్నాము. పాలన ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తండ్రి మీరు ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి తండ్రి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడు ఉండండి, నడిపించండి, సహాయం దయచేయండి తండ్రి. అలాగే నేను చూస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరిని కూడా బలపరచండి తండ్రి, నడిపించండి, మీరే సహాయం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడు ఉండమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి అమ్మని బట్టి నామను ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు కూడా ఆరోగ్యం శక్తిని దయచేయండి, వృద్ధాప్యంలో ప్రతి విషయంలో నడిపించండి, బలపరచండి. అలానే తండ్రి బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరే ప్రతి ఒక్కరితో ఉండండి, ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరమో మీరే దయచేయండి, ఆరోగ్యం దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి కింద ఇంట్లో ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని దీవించండి, నడిపించండి, మీరే సహాయం దయచేయండి. అలానే నేబర్స్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, అందులో మిమ్మల్ని తెలుసుకొని మనసుతో హృదయంతో మిమ్మల్ని మైంపరిచి కనపరిచే బిడ్డలుగా మీరే తోడుకుంటూ నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బిల్డింగ్ మీరు ఎక్కడ చోటను భద్రపరచండి, మీకు సహాయం హోలీ స్పిరిట్తో నింపమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఆరాధన జరుగుతుండగా సంఘాన్ని దీవించండి, ప్లేస్ని దీవించండి తండ్రి, మీ చిత్తం ప్రకారం నడిపించండి, మీరే ఏ వాక్యం మాట్లాడాలో ఎలాగైతే చేయాలో మీరే సమస్యలు నడిపించమని అడుగుతున్నాం. అమ్మకు ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో ప్రతి చోట మీరే తోడుకొని నడిపించండి, మీరే సహాయం దయచేయండి, మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. తర్వాత తమను ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం శక్తిని దయచేయండి, మీరే చిత్తం ప్రకారం నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరే ప్రతి బంధకం నుంచి విడిపించి ఇంకా బలంగా వాడుకోండి, మీ జ్ఞానం శక్తిని నాకు దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్క సంఘ కాపరి గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరే ప్రతి సంఘంలో ఉండి మీరే మాట్లాడి ప్రతి సంఘాన్ని మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో తండ్రి, ఆర్థిక సమస్యలు ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నారో తండ్రి, ఒంటరిగా ఉండే జీవితాన్ని తండ్రి అంతం చేసుకోవాలనుకుంటున్నారు, తిండి లేని వారు ఇల్లు లేని వారు ఇబ్బందులు పడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, అందరూ మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని తెలుసుకొని మీ సహాయం కోరి తండ్రి మీ బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించుకొని అడుగుతున్నాం తండ్రి. అందులో ప్రత్యేకంగా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, హరికృష్ణ గురించి తనకున్న క్యాన్సర్ దాన్ని మీరే స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. కంప్లీట్గా తీసివేసి నూతన శరీరమును నూతన రక్తము దయచేసి ఆరోగ్యంగా తన్ని తిరిగి లేచి సాక్ష్యం చెప్పడానికి కృపను చూపించుకొని అడుగుతున్నాం తండ్రి. మీరే క్షేమంగా ఆరోగ్యంగా తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో ప్రాణ ఇదిలో ఉన్నారో తండ్రి, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే బలపరచండి, మీరే స్వస్థపరచండి, మీరే ధైర్యం కలిగజేసి నూతన జీవితాన్ని మీ సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న రాజకీయ నాయకులు బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం దయచేయండి తండ్రి, మంచిగా క్షేమంగా శాంతితో అందరూ కూడా జీవించడానికి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచేసి నడిపించమని అడుగుతున్నాం. గాలని మర్చిపోయి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడుగునండి, సహాయం దయచేయండి. వాళ్ళు వచ్చేవారు మీ సన్నిధిలో చేరి ప్రార్థించే వరకు మీ రక్షణ కాపుదలు అందరికీ దయచేసి నడిపించినాం, మీరు బలపరచును. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇచ్చిన ప్రకారము ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే ఉండి నడిపించింది గాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ వారి మీద కృపరించుము దేవా, కమ్మారా ప్రేమ వర్షముల్ కృపరించుము దేవా, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ శుభం.